సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ యువనేత పట్లోళ్ల కార్తిక్ రెడ్డి స్పందించారు. తమ కుటుంబానికి ఫామ్ హౌస్లు ఎక్కడ ఉన్నాయో సీఎం చూపించాలని కార్తిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కావాలని తమ కుటుంబాన్ని సీఎం టార్గెట్ చేస్తున్నారని కార్తిక్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నందుకే తమ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధిస్తున్నారని కార్తిక్ రెడ్డి అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలంటూ ధర్నా చేస్తున్నామంటున్న బీఆర్ఎస్ యువనేత కార్తిక్ రెడ్డితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం కందుకూరులో బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్మ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు యువనేత పటోళ్ల కార్తిక్ రెడ్డి మనతో ఉన్నారు. కార్తిక్ రెడ్డి గారు చెప్పండి, ఈ రోజు ప్రధానంగా ధర్నా చేపడుతున్నారు ఎందుకోసం? తెలంగాణ ప్రాంతంలో రైతులు సంపూర్ణంగా మోసపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నిజంగా కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని, 15,000 సంవత్సరానికి ఎకరా మీద రైతు బంధు ఇస్తారని, ఒడ్ల మీద 500 రూపాయలు బోనస్ ఇస్తారని, ఇట్లాంటి చాలా విషయాలు ఆ రోజు రైతు డిక్లరేషన్ వరంగల్ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి కూడా వచ్చి వాగ్దానాలు ఇచ్చిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులు నిజాన్ని కూడా నమ్మినరు, మోసపోయినరు. అదే కాకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒకటేసారి ఏక్ దఫా మే పూరా నేను 15 ఆగస్టు లోపల నేను అన్ని రుణమాఫీ చేసేస్తా అని చెప్పి కూడా ఇప్పటివరకు చేయకపోగా తుమ్మల నాగేశ్వర లాంటి వ్యక్తి కూడా రుణమాఫీ అయిపోయిందని చెప్తుంటే రైతుల్లో ఉన్న భరోసా కంప్లీట్గా చచ్చిపోతుంది. ప్రభుత్వం మానుకోవాలా. ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే రుణమాఫీ కానీ రైతు బంధే కానీ వడ్లకు ఏదైతే మీరు 500 రూపాయలు బోనస్ చెప్పారో అన్ని కూడా ఏకకాలంలో చేసే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఇస్తలేదా, లేకపోతే రైతుల మీద ప్రేమ లేక ప్రభుత్వం ఇవ్వట్లేదా? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, రైతుల మీద ప్రేమ లేదు, ప్రభుత్వం నడిపే ఒక అనుభవం లేదు, పెద్ద మనసుతో ఒప్పుకునే ఒక ధైర్యం లేదు, ఏవి లేవు. అయితే కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి ఫ్యామిలీ టార్గెట్ గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? మీకు కూడా బాగా పరిచయం చెందుపోయానా, మీరు కూడా పోయి అడగండి ఎందుకు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఏ వ్యక్తిగతంగా సబితా ఇంద్రారెడ్డి కానీ కార్తికే కానీ ఎప్పుడు మిమ్మల్ని మాట్లాడినారని మీరు వ్యక్తిగతంగా పదే మాట్లాడి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని మీరు ఆయననే అడగాలి. బహుశా ప్రజల తరఫున నిల్చొని కొట్లాడడం ఆయనకి ఇష్టం లేదేమో, బహుశా ప్రజల తరఫున నిల్చొని కొట్లాడడము పరిశీలించడం ఆయనకు నచ్చలేదేమో, అందుకే టార్గెట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మీకు 3 ఫామ్ హౌజులు ఉన్నాయి, ఇంకో ఇల్లు కూడా కడుతున్నారు, మొత్తం ఫామ్ హౌజులు అన్ని కట్టుకుంటున్నారు అని కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? నేను కట్టుకుంటున్న కొత్త ఇల్లు మినాయించి 3 ఫామ్ హౌస్లు మీరు ఏడున్నాయో చెప్తున్నారు, అది గుర్తించి అది అక్రమం అని మీరు నిర్ణయించి మీరు కూలగొట్టుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాను. అంటే పార్టీ మారనందుకే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుంది, ముఖ్యమంత్రి పాల్పడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? అది మీరు ఆయన అడగాల. ఎందుకు వ్యక్తిగతంగా సబితా ఇంద్రారెడ్డి గారిని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు పదే అని ముఖ్యమంత్రి గారికి మీరు అడిగే ప్రయత్నం చేయాలి. మీరు ఆయన తెలుసు చందుబాయి ఎంత మొండిగా మీరు ప్రవర్తించి ఎంత బెదిరియాలని ప్రయత్నం చేస్తే దానికి 2 మొండిగా మేము కూడా పోరాడుతాం విషయం రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇటీవల మనం చూసినట్టయితే మూసీకి సంబంధించిన అంశం పైన ప్రధానంగా మీరు కావచ్చు, మేడం కావచ్చు, ఇద్దరు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలోనే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయి అనుకుంటున్నారు. మూసీ పరివాహిక ప్రాంతం అంతా కూడా దాని పుట్టుపూర్వకాలు రంగారెడ్డి జిల్లా, ముఖ్యంగా మాకు రాయన్నర్ చేవెల ప్రాంతం నుంచి మొదలవుతాయి. అది చేవెళ్ల రాయన్నర్ ప్రజలు మాకు ఈ రోజు నుంచి దాదాపు 40-45 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి మాకు వాళ్ళ పట్ల బాధ్యత ఉన్నది. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వం మనం రోడ్డు మీద పారేస్తున్నది, మీరు మా తరఫున వచ్చి కొట్లాడండి అని ఆర్తనాదాలు, పాపం వాళ్ళ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబడి కొట్లాడుతున్నప్పుడు బాధ్యతగా మేము నిలబడి కొట్లాడాల్సి వస్తుంది. అంత మేరకు ప్రభుత్వం వ్యక్తిగతంగా తీసుకొని ఏదో ముఖ్యమంత్రిగా టార్గెట్ చేసి ఏదో మేము కొట్లాడుతున్నాం అనుకోవడం ఆయన అవివేకంకి మేము వదిలేస్తాం. ఒకవేళ మిమ్మల్ని ఇలాగే టార్గెట్ చేస్తూ ముందు వెళ్తుంటే మీ యాక్షన్ ఎలా ఉంటుంది? 2 ఇంకా గట్టి కొట్లాడుతా చందుబాయి. ఆయనకు నా సంగతి బరాబరు తెలుసు. నేను ఇట్లాంటి విషయాలకు తగ్గటోని కాదు, మా అమ్మ అసలే తగ్గదు. ఇట్లనే వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటా పోతానంటే ఇంకా 2 ఎక్కువ కొట్లాడే ప్రయత్నం చేస్తాం, కానీ తగ్గేది లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కనుక ఇలాగే టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇదే 2 కొట్లాటతో ముందుకెళ్తామని చెప్పి కూడా కార్తిక్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్ తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, కందుకూరు.